అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్‌ని. మనకి ఎగ్జామ్‌లో క్వెషన్ పేపర్ ఇవ్వగానే, మనం బాగా చదివి, మనకు బాగా వంటబట్టిన క్వెషన్ కనపడగానే, ఒక రకమైన ఎక్సైట్‌మెంట్‌తో ఫీల్ అయితాం చూడండి. పెద్దగా అరిచేస్తారు కొంతమంది అయితే. క్వెషన్ చూడగానే వాళ్ళు ఎక్సైట్‌మెంట్‌తో అరుస్తారు కూడా. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అప్పుడప్పుడు సరదాగా జరుగుతా ఉంటాయి కదా! సో, ఎగ్జామ్ హాల్‌లో ఈ బెంజిన్ క్వెషన్ వచ్చినా కూడా కొంతమంది పిల్లలకి అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వెషన్స్, సింపుల్ క్వెషన్స్. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొంతమంది దీన్ని కంప్లీట్ రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు. ఇది హార్డ్ క్వెషన్ అని. కాదు, అసలు చాలా అంటే చాలా ఈజీ క్వెషన్. బెంజిన్‌కి సంబంధించిన క్వెషన్. సో, ఈ బెంజిన్‌కి సంబంధించిన క్వెషన్ గనక మీకు ఎగ్జామ్ పేపర్‌లో వస్తే, మీరు మాత్రం బయటికి రాకపోయినా అట్‌లీస్ట్ మనసులో హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీరు రాయబోతున్నారు చాలా హ్యాపీగా, పర్ఫెక్ట్‌గా రాయబోతున్నారు. మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను క్లియర్‌గా. స్టార్ట్ చేద్దాం. బెంజిన్ ప్రిపరేషన్ అండ్ బెంజిన్‌కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ నేర్చేసుకుందాం. సో, ఫస్ట్‌ది బెంజిన్ యొక్క ప్రిపరేషన్. సో, మనకి ఒక ప్రిపరేషన్ ఉంది బెంజిన్‌కి సంబంధించి. ఎగ్జామ్‌లో రెగ్యులర్‌గా అడుగుతున్నది. ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్ ఫ్రమ్ ఎసిటిలిన్. ఎసిటిలిన్ నుంచి బెంజిన్ ఎలా ప్రిపేర్ చేస్తారని అడుగుతున్నారు. సో, ఎసిటిలిన్ దట్ ఈస్ C2H2. జస్ట్ ఏం లేదండి, C2H2 ఎసిటిలిన్ గ్యాస్ని ఒక రెడ్ హాట్ ట్యూబ్లో, అంటే ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. సో, ఆ గ్యాస్ని మనం అందులోకి పంపిస్తే వెరీ హై టెంపరేచర్లో ఉంటుంది. అది రెడ్ హాట్ ట్యూబ్ మేడ్ ఆఫ్ ఐరన్ లేదా కాపర్, వీటితో తయారు చేసినటువంటి అందులోకి పంపించేస్తే మనకి బయటకు వచ్చేస్తుంది C6H6 is none other than our benzene. సో 3 moles ఆఫ్ ఎసిటిలిన్ గ్యాస్ని మనం రెడ్ హాట్ ట్యూబ్లోకి పంపిస్తే C3 2 6 H3 2 6. సింపుల్ ఈక్వేషన్ ఇది. చాలా అంటే చాలా సింపుల్ ఈక్వేషన్. ఇదే మీరు పైన సెంటెన్స్ ఫామ్లో కూడా రాస్తారు. వాట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్? ఇక్కడ రాస్తారు. వెన్ ఎసిటిలిన్ గ్యాస్ ఈజ్ సెంట్ త్రూ రెడ్ హాట్ ట్యూబ్ మేడ్ ఆఫ్ కాపర్ ఆర్ ఐరన్, బెంజిన్ ఈజ్ అబ్టైన్డ్. సో, బెంజిన్ రింగ్, మీకు ఒకసారి రింగ్ స్ట్రక్చర్ చూపిస్తాను. మనం బెంజిన్ అంటే ఇలా డ్రా చేస్తామండి. సో, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి. సో, డబుల్ బాండ్స్ ఉంటే మీకు బాగా తెలుసు అన్సాచురేటెడ్ కాంపౌండ్ అనమాట. సో, లేదా ఇలా కూడా మనం డ్రా చేస్తాం. సో, దిస్ ఇస్ బెంజిన్ అండ్ దిస్ ఇస్ ఆల్సో బెంజిన్. ఇంతే. సో, బెంజిన్ ప్రిపరేషన్ పూర్తయింది. చెప్పాను కదా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఇదే లైన్ ఇక్కడ సెంటెన్స్ రాస్తారు. ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్ రాస్తారు. అండ్ నౌ బెంజిన్ ప్రాపర్టీస్, బెంజిన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీన్. మనకి 5 రకాల కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి బెంజిన్కి సంబంధించి. మీకు గమ్మత్తైన విషయం తెలుసా? ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఇవి 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఎజైలేషన్లు ఇందులో ఉంటాయి. అవి మీకు 2 మార్క్స్లో చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో, మొత్తం మీద కెమికల్ ప్రాపర్టీస్ ఏంటో మీకు ఒక లిస్ట్ రాస్తాను చూడండి. ఫస్ట్ది హాలోజినేషన్ తీసుకుందాం. ఫస్ట్ హాలోజినేషన్ ఆర్డర్ ఇదే తీసుకోవాలని లేదు, మిమ్మల్ని ఎగ్జామ్లో ఏ ఆర్డర్ అడిగితే ఆర్డర్ రాయండి. ఇది ఫస్ట్ అడిగితే అది రాయండి. సో, హాలోజినేషన్. 2 నైట్రేషన్. 3 సల్ఫోనేషన్. 4 ఇవే మనల్ని కాదు, మనల్ని అందరినీ చాలా చాలా ఎగ్జామ్స్లో మనల్ని అడుగుతున్న 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ and 5th one and the last one, Friedel Crafts Acylation. సో, ఈ పేర్లలోనే చాలా అర్థం ఉంది.
హాలోజినేషన్ అంటే మనం ఏం చేస్తామంటే సింపుల్గా బెంజీన్ రింగ్కి అంటే బెంజీన్, సింపుల్గా వర్డ్స్లో చెప్తున్నాను, మీకు డీటెయిల్గా చెప్తాను. బెంజిన్కి హాలోజన్ని కలిపితే దాన్ని మనం హాలోజినేషన్ అంటాం. నెక్స్ట్ బెంజిన్కి నైట్రేట్ అయాన్ కలిపితే నైట్రేషన్ అంటాం. నైట్రేట్ కలిపితే నైట్రేషన్ అంటాం. బెంజిన్ కి HSO3 సల్ఫోనేట్ అయాన్ కలిపితే సల్ఫోనేషన్ అంటాం. బెంజిన్ కి ఆల్కైల్ గ్రూప్ యాడ్ చేస్తే దాన్ని ఆల్కైలేషన్ అంటాం. బెంజిన్ కి ఎజైల్ గ్రూప్ యాడ్ చేస్తే దాన్ని ఎజైలేషన్ అంటాం. పేర్లోనే ఉంది. సో హాలోజన్ యాడ్ చేస్తే హాలోజనేషన్, సో నైట్రేట్ అయాన్ యాడ్ చేస్తే నైట్రేషన్, సల్ఫోనేట్ని యాడ్ చేస్తే సల్ఫోనేషన్, ఆల్కైల్ యాడ్ చేస్తే ఆల్కైలేషన్, సో ఎజైల్ యాడ్ చేస్తే ఎజైలేషన్. సింపుల్. సో పేర్లలో చాలా క్లియర్గా మనకి ఎవరిని యాడ్ చేయాలనేది అర్థమవుతుంది. సో వాటిని మనం జస్ట్ కెమికల్ ఫార్ములాల ద్వారా మనం చూస్తే సరిపోతుంది. చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క దాన్ని. హాలోజినేషన్, సో వీటన్నిటిని డీటెయిల్గా చూద్దాం. డీటెయిల్గా అంటే భారీ డీటెయిల్గా ఉంది, ఎందుకంటే భారీ డీటెయిల్ అంటే మీరు ఈ టెక్స్ట్ బుక్లో చదువుతారు. మెకానిజమ్స్ ఉంటాయి, ప్రతి రియాక్షన్ వెనక మెకానిజమ్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఉంటాయి ప్రతి రియాక్షన్లో కూడా. ఆ మెకానిజమ్స్ అన్ని చదవాల్సి ఉంటుంది. బట్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెకానిజమ్స్ ఏం రాయక్కర్లేదు, జస్ట్ ఆ రిజల్ట్ ఏంటనేది రాస్తే సరిపోతుంది. ఫస్ట్ చూద్దాం హాలోజినేషన్. మీ అందరికి ఇందాకనే చెప్పాను నేను, బెంజిన్ ఒక అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ జనరల్గా ఎడిషన్ రియాక్షన్ జరుగుతాయని మనం లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్న ఎడిషన్ రియాక్షన్ జరిగినాయి. ఎసిటిలిన్, ఇథిలిన్ ప్రిపరేషన్లో మనం చూసాం, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. అయితే ఇక్కడ కొంచెం విచిత్రంగా, అంటే కంపేర్ టు అదర్ హైడ్రోకార్బన్స్ అన్సాచురేటెడ్తో పోలిస్తే ఇది ఎడిషన్ రియాక్షన్ కాకుండా సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సబ్స్టిట్యూషన్ ఏం సబ్స్టిట్యూషన్ అంటే చాలా ఫేమస్ ఇది. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎవరు? బెంజిన్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి బెంజిన్లో అంటే, బెంజిన్ ఎలాంటి రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుందంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. చూడండి, మీకు నేను టక్ 5 ఈక్వేషన్ చెప్తే నాకు 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో అయిపోతుంది. దానివల్ల ఉపయోగం ఉండదు, ఆ ఫీల్ మిస్ అవుతుంది. మీరు ఏ క్లాస్ వినండి వినకపోండి, గతంలో అసలు ఈ చాప్టరే తెలియదు, అసలు మీకు బెంజిన్ తెలియదు, ఏం అవసరం లేదు. నేను ఇప్పుడు చెప్పే కొన్ని విషయాలు వినండి, మీకు గతంతో సంబంధం లేకుండా ఈరోజు వీడియోలో దాదాపుగా క్లారిటీ వస్తుంది. ప్రతి ఈక్వేషన్ మీరు అసలు బైహార్డ్ చేసే అవసరం ఉండదండి. అందుకనే ఈక్వేషన్స్లో డైరెక్ట్గా పోకుండా నేను ఇదంతా చెప్తాను, మీరు దీన్ని స్కిప్ చేయకండి, చాలా మిస్ అవుతారు మీరు చాలా. సో ఎలక్ట్రోఫిలిక్ అంటే, ఫిలిక్ అంటే ఎఫెక్షన్, లవ్. ఎలక్ట్రోఫిలిక్ అంటే ఎలక్ట్రాన్ల మీద ప్రేమ, అంటే ఎలక్ట్రాన్లను కోరుకునే వాటిని మనం ఎలక్ట్రోఫైల్స్ అంటాం. సో ఎలక్ట్రోఫైల్, ఇప్పుడు చూడండి బెంజిన్లో ఎలక్ట్రోఫైల్ ఉంటుందండి. బెంజిన్లో ఆల్రెడీ ఎలక్ట్రోఫైల్ ఉంటుంది. ఇంకొక ఎలక్ట్రోఫైల్ బయట వేరేది ఉందనుకోండి, ఈ ఎలక్ట్రోఫైల్ ఏం చేస్తుందంటే బెంజిన్లో ఆల్రెడీ ఉండే ఎలక్ట్రోఫైల్ని ఇది రీప్లేస్ చేస్తుంది. ఇది పోతుంది, బెంజిన్ మీద కూర్చుంటుంది, దీన్ని బయటకు వెళ్ళగొడుతుంది. సింపుల్. బెంజిన్ ఇంట్లోకి ఇది పోతుంది, ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రోఫైల్ బయటకు వెళ్ళగొడుతుంది. దీన్ని మనం సబ్స్టిట్యూషన్, అందుకనే కదా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అన్న. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? క్రికెట్ మ్యాచ్లో ఉన్న ఓ ప్లేయర్ ఏదో చిన్న గాయం అవుతుంది, వేరే బయట ఆయన వస్తాడు, బయట ఉన్నాడు కదా ఆ టీంలో ఆయన, ఇంకొక ప్లేయర్ వస్తాడు, ఈ ప్లేయర్ బయటికి పోతాడు, సబ్స్టిట్యూషన్ అంటాం. ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఎలక్ట్రోఫైల్ బెంజిన్ మీద పోతుంది, బెంజిన్లో ఉన్న ఎలక్ట్రోఫైల్ బయటకు వచ్చేస్తుంది. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అన్నారు, అందుకని ఎలక్ట్రోఫైల్ బై సబ్స్టిట్యూట్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అన్నారు. సో మీకు అదేంటనేది ఇప్పుడు మీకు ఇంకొంచెం డీటెయిల్ వివరంగా చూపిస్తాను. సో ఫస్ట్ హాలోజినేషన్ చూడండి, మనం బెంజిన్ కనుక తీసుకుంటే, సో లెట్ us టేక్ బెంజిన్ రింగ్. సో దిస్ ఇస్ బెంజిన్. సో మీ అందరికీ తెలుసు బెంజిన్లో ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, ఎవ్రీవేర్ హైడ్రోజన్, దిస్ ఈజ్ హైడ్రోజన్. మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయం. ఇక్కడ కార్బన్ ఈజ్ అటాచ్డ్ టు హైడ్రోజన్, కార్బన్ 6 కార్బన్స్, ఈ 6 మూలలు 6 కార్బన్స్ ఉన్నట్లు లెక్క.
సో ఈ హైడ్రోజన్ మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయం, ఒక హైడ్రోజన్ మీకు ఇక్కడ చూపిస్తున్నా అంతే. యాక్చువల్గా అవసరం లేదు, ఇలా డ్రా చేస్తే దట్ ఈస్ బెంజిన్. బట్ ఇక్కడ ఏముంటుంది? హైడ్రోజన్. దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రోఫైల్. హెచ్ ప్లస్ అంటాం కదండి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, అది ఎలక్ట్రాన్ లవర్, అది హైడ్రోజన్. హెచ్ ప్లస్ అనేది ఎలక్ట్రాన్ లవర్. సో ఇది ఒక ఎలక్ట్రోఫైల్. ఈ ఎలక్ట్రోఫైల్ తీసేసి ఇంకొక ఎలక్ట్రోఫైల్ వచ్చి అక్కడ కూర్చుంటుంది, అంతే, సింపుల్. సో రైట్. సో బెంజిన్ reacts with chlorine in presence of anhydrous AlCl3, అల్యూమినియం ట్రైక్లోరైడ్. చూడండి, AlCl3 పాత్ర గురించి కూడా మనం చాలా మాట్లాడుకోవచ్చు. వాస్తవంగా ఎన్హైడ్రస్ AlCl3 ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరగడానికి మధ్యలో మీడియేటర్గా పనిచేస్తుంది అదే. సో అది చాలా ఇంపార్టెంట్ రోల్ పనిచేస్తుంది. సరే, దాని పాత్ర మనం మాట్లాడితే మళ్ళీ అదొక లాంగ్ సిలబస్ అయిపోతుంది, ప్రతి మెకానిజం మాట్లాడాల్సి వస్తుంది. సో బ్రీఫ్గా మీకు చెప్తాను ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? హాలోజనేషన్ చేస్తున్నాం. అంటే ఒక హాలోజన్ని యాడ్ చేస్తున్నాం. మీకు తెలుసు కదా హాలోజన్ అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవన్నీ హాలోజన్స్. సో క్లోరిన్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్లోరిన్ రెండుగా మనం మాట్లాడితే Cl2ని Cl విడదీస్తే క్లోరోనియం అనే ఒక ఎలక్ట్రోఫైల్ ఉంటుందండి. Cl+ని మనం క్లోరోనియం అయాన్ అంటాం, అదే ఎలక్ట్రోఫైల్. ఈ ఎలక్ట్రోఫైల్ ఇక్కడ ఎవరున్నారని చెప్పాను నేను? హెచ్ ఉంటుందని చెప్పాను ఎలక్ట్రోఫైల్. ఈ ఎలక్ట్రోఫైల్ని ఈ ఎలక్ట్రోఫైల్ పోయి రీప్లేస్ చేస్తుంది, కథం. సో దీన్ని ఎలా కొడుతుంది బయటికి? క్లోరిన్ పోయి అక్కడ కూర్చుంటుంది. సో బయటకు వచ్చిన H+ ఏమవుతుంది? వచ్చి ఈ క్లోరిన్తో అటాచ్ అవుతుంది. Cl- క్లోరిన్ అయాన్, ఇది క్లోరోనియం అయాన్, చాలా తేడా ఉందండి. సో క్లోరిన్ అయాన్తో ఈ H+ వచ్చి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, మీకు ఏం జరుగుతుంది ఇక్కడ? సేమ్ బెంజీన్ రింగ్ డ్రా చేయండి. ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడికి ఎవరు వస్తారు? క్లోరిన్, Cl మెన్షన్ చేయాలి. హైడ్రోజన్ అయితే మనం మెన్షన్ చేయక్కర్లేదు, కానీ వేరే అదర్ ఎలిమెంట్ వస్తే అక్కడ ఖచ్చితంగా రాయాలి. సో ఇప్పుడు అక్కడికి క్లోరిన్ వచ్చింది. గతంలో ఎవరు ఉండేవాళ్ళు? హెచ్ ఉండేవాడు. ఆ హెచ్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఆ బయటకు వచ్చిన H+ బయటకు వచ్చి ఉత్తనే ఉంటుందా? ఈ క్లోరిన్తో రియాక్షన్ జరిగి HClని ఫామ్ చేస్తుంది. సింపుల్. ఫస్ట్ హాలోజనేషన్ అయిపోయింది. సో బెంజీన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్. సో మనం రాసేటప్పుడు ఇలా మెన్షన్ చేయము, Cl2 అని చూపిస్తాం. మీకు అర్థం కావాలని నేను విడదీశాను Cl2. సో అందులో ఉన్న క్లోరోనియం అయాన్, క్లోరోనియం అనేది ఇక్కడ ఎలక్ట్రోఫైల్. మిమ్మల్ని యాక్చువల్గా ఎగ్జామ్స్లో అడుగుతారు, ఎంసెట్, జేఈ మెయిన్స్లో వాటిలో, ఇందులో ఈ రియాక్షన్లో ఎలక్ట్రోఫైల్ ఎవరు అని అడుగుతారు. సో అంత ఇంపార్టెంట్ అనమాట. సో క్లోరోనియం అయాన్ పోయి ఇక్కడ ఉన్న ఎలక్ట్రోఫైల్ని బయటికి వెళ్ళగొడుతుంది. బయటకు వచ్చింది క్లోరిన్తో రియాక్షన్ అవుతుంది. దిస్ ఈస్ క్లోరోబెంజీన్. దిస్ ఈస్ క్లోరోబెంజీన్. అయిపోయిందా? ఒకటి వచ్చేసిందా? టిక్ కొట్టేసుకోండి. హాలోజనేషన్ మాకు వచ్చింది. సో బెంజీన్ విత్ క్లోరిన్, సింపుల్. ఇక్కడ మన కళ్ళ ముందే కనబడుతుంది, క్లోరిన్ అక్కడ పోతుంది, హెచ్ ఇక్కడ పడుతుంది. ప్రొడక్ట్స్ కూడా చాలా ఈజీ. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మొట్టమొదటిది అయిపోయింది. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ నైట్రేషన్. యాక్చువల్గా ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఉంది మీకు ఎగ్జామ్లో అడిగిన ఆర్డర్లో అయితే, బట్ నైట్రేషన్ మీరు చెప్పండి. సో నైట్రేషన్, ఇది కూడా తీసేద్దాం. సల్ఫోనేషన్ ఆర్డర్లో రాసేద్దాం, ఇవన్నీ అవసరం లేదు, మీకు చూపిస్తాను. బెంజీన్, మీరు ఇక్కడ సెంటెన్స్ మీరు రాసుకుంటారు కదా, హాలోజనేషన్. ఈ కళ్ళ ముందు మీకు ఏం కనబడుతుందో అది ఇక్కడ సెంటెన్స్గా రాయటమే, ఇది ఒక లైన్ అనమాట. ఓకే. బెంజీన్ రియాక్ట్స్ విత్ HNO3, నైట్రిక్ యాసిడ్, HNO3. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో కనుక ఈ రియాక్షన్ జరిగితే, ఇక్కడ చూడండి HNO3లో దీన్ని కూడా మీకు అర్థమయ్యే భాషలో విడగొడతా. అక్కడ యాక్చువల్గా HNO3, కానీ మీరు ఎలా రాస్తారంటే NO2 ప్లస్ OH మైనస్ HNO2 O3 మొత్తం HNO3 విడగొట్టాను నేను ఇక్కడ. ఈ NO2 ప్లస్ అనేది ఎలక్ట్రోఫైల్ ఎక్కడికి పోతుంది? ఈ ప్లేస్లో పోతుంది. అక్కడి నుంచి ఎవరు బయటకు వస్తారు? H+ బయటకు వస్తుంది. ఇక్కడ ఎవరు ఉంటారు? H+ చెప్పాను కదా.
సో ఆ హెచ్ ప్లస్ బయటకు వచ్చి ఆ హెచ్ ప్లస్ ఎవరితో రియాక్షన్ జరుగుతుంది, ఇక్కడ మిగిలిపోయిన ఓహెచ్. సింపుల్, చాలా సింపుల్. సో ఇది అక్కడ పెట్టండి, హెచ్ ప్లస్ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేయండి. సో అప్పుడు మనకి ఫామ్ అయ్యేది నైట్రోబెంజీన్. ఇక్కడ NO2 యాడ్ అవుతుంది. మెకానిజమ్స్ ఉంటాయి వీటిలో, 3 స్టేజెస్ ఉంటాయి మెకానిజం: ఎలక్ట్రోఫైల్, ఎడిషన్, రిమూవల్. సో ఆ మెకానిజమ్స్ లో మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో అదంతా అక్కర్లేదు కాబట్టి డైరెక్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. NO2 అక్కడ పోతుంది, హెచ్ ప్లస్ OH తో రియాక్షన్ జరిపితే H2O, వాటర్ అయిపోయింది. సో దిస్ ఈస్ నైట్రోబెంజీన్. నైట్రోబెంజీన్. ఓకేనండి. హాలోజినేషన్ అయిపోయింది, నైట్రేషన్ అయిపోయింది, నైట్రోబెంజిన్ ఫామ్ అవుతుంది. క్లోరిన్తో చేస్తే క్లోరోబెంజిన్ ఫామ్ అయింది. ఇది అక్కడికి పోతుంది, అది ఇక్కడ రావడం. సింపుల్, చాలా సింపుల్. అండ్ నెక్స్ట్ వన్, హాలోజినేషన్ తర్వాత నైట్రేషన్ తర్వాత సల్ఫోనేషన్. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ లాస్ట్లో నేర్చుకున్నాను, అందుకని దాన్ని ఆపాను నేను. సల్ఫోనేషన్. సో సల్ఫోనేషన్లో ఏం జరుగుతుందంటే బెంజీన్ రింగ్ H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4తో రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ వాస్తవంగా ఇది ఎలా ఉంటుంది అంటే SO3 ప్లస్ OH మైనస్గా విడిపోతుందండి. యాక్చువల్ SO3 కౌంట్ చేసుకోండి, టోటల్ మళ్ళీ పైన వస్తుందా లేదో చూసుకోండి. H2SO4 ఇంకొక హైడ్రోజన్ అయాన్ కూడా ఉంటుంది, ఇంకొక H ప్లస్ కూడా ఉంటుంది, అంతే కదా. H2 ఉండాలి కదా. సో H2 యాక్చువల్గా HSO3 ప్లస్ కాదు, H ప్లస్ వేరే, SO3 ప్లస్ వేరే. సో SO3 ప్లస్ OH మైనస్ H ప్లస్ సరిపోయిందా, H2SO4 సరిపోయింది కదా. సో యాక్చువల్గా ఇది ఇలా స్ప్లిట్ అయ్యి ఇది ఎలక్ట్రోఫైల్ SO3 ప్లస్ ఉండదు, యాక్చువల్గా SO3, అది SO3 OH మైనస్ H ప్లస్. ఈ SO3 ఎలక్ట్రోఫైల్. సో SO3 ఇక్కడ తగులుకుంటుంది బెంజిన్ రింగ్ మీద. ఇక్కడ SO3 తగులుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి బయటకు ఎవరు వస్తారు, H ప్లస్ బయటకు వస్తుంది. H ప్లస్ బయటకు వచ్చి OH మైనస్ తో కలుస్తుంది, అది మనకు తెలిసిందే H2O. బాకీ ఇంకొకటి ఉంది, ఎవరున్నారు, ఈ H ప్లస్. చూడండి ఈ H కూడా ఇక్కడ యాడ్ అవుతుంది, HSO3 అని రాస్తాం. రాయటానికి H యాక్చువల్గా ఎలక్ట్రోఫైల్ SO3నే. ఎలక్ట్రోఫైల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింది ఎవరిని, H ప్లస్ని అక్కడ నిలిచి లేపింది ఎవరు, SO3నే. తర్వాత SO3 పోయి కూర్చున్న తర్వాత మళ్ళీ H కూడా పోయి యాడ్ అవుతుంది, కానీ ఎలక్ట్రోఫైల్ ఎవరు అంటే మాత్రం SO3, కాబట్టి HSO3 అని రాస్తాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి, సల్ఫేషన్ ఎక్కడ పెట్టే, సల్ఫోనేషన్, ఏమైపోయినాయి ఇప్పుడు, హాలోజినేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్ అయిపోయినాయి. సో మిగిలింది ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అజైలేషన్. ఫోర్త్ వన్, ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్, దీని పేరు రాయలేదు కదా. ఇది బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ అండి, ఇది బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ ఫామ్ అయింది, ఇక్కడ పేరు రాయలేదు. సో ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్లో ఏం జరుగుతుందంటే ఆల్కైల్ గ్రూప్ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ బెంజీన్ రింగ్ తీసుకుంటాం, సో దీనికి మిథైల్ క్లోరైడ్, ఎనీ ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ మిథైల్ తీసుకున్నాం, మిథైల్ క్లోరైడ్, ప్రొపైల్ క్లోరైడ్ తీసుకోండి ఏదన్నా. సో ఇక్కడ మిథైల్ క్లోరైడ్, మిథైల్ అనేది ఆల్కైల్ గ్రూప్. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనహైడ్రస్ AlCl3, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది యాక్చువల్లీ ఇది. సో చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పండి ఏం జరుగుతుందో. ఇక్కడికి బ్రేక్ అవుతుంది, CH3 ప్లస్ ఎలక్ట్రోఫైల్, అది
సో ఇప్పుడు ఈ CH3+ ఎవరిని రీప్లేస్ చేస్తుంది? ఇక్కడ ఉండే H+ని రీప్లేస్ చేస్తుంది. ఈ H+ ఎక్కడికి వస్తుంది? వచ్చి Clని తగులుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? షార్ట్ కట్ రోడ్లు. ఇక్కడ మిథైల్ గ్రూప్ యాడ్ అయింది. సో దీన్ని మనం మిథైల్ బెంజీన్ అంటాం. మిథైల్ బెంజీన్. ఇంకా అడిషనల్గా ఎవరు? H+ వచ్చి ఎవరిని అటాచ్ చేస్తుంది? Cl. కాబట్టి ఇక్కడ మిగిలేది ఏంటి? HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సింపుల్. దిస్ ఇస్ ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్. సో ఎజైలేషన్ కూడా సేమ్ ఉంటుంది. అన్నిట్లో ఒకటే ఉందండి. మీరు గమనించారో లేదో, చాలా గమ్మత్తుగా ఉంటాయి. మీరు యాడ్ చేసేది ఇది ఒక్కటి రాస్తే రైట్ సైడ్ ఈజీగా రాయొచ్చు. అంటే బెంజిన్ ఎలాగో అన్నిట్లో కామనే, బెంజిన్కి ఏం యాడ్ చేస్తున్నారో కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకుంటే, అంటే ఆల్కైలేషన్లో మిథైల్ క్లోరైడ్ని, సల్ఫోనేషన్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని, నైట్రేషన్లో నైట్రిక్ యాసిడ్ని, హాలోజినేషన్లో క్లోరిన్, ఇవి గుర్తుపెట్టుకుంటే, యాడ్ చేసేదాన్ని మీరు కరెక్ట్ గుర్తుపెట్టుకుంటే, సో ఖచ్చితంగా ఇందులో ఎవరు పోయి అక్కడ రిప్లేస్ చేస్తారో అది వచ్చి ఎవరితో అటాచ్ అవుతుందో రైట్ సైడ్ చాలా ఈజీగా రాసేయచ్చు. సో దిస్ ఇస్ ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్. అండ్ ద లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అజైలేషన్. సో ఇక్కడ సేమ్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ బెంజిన్ గ్రూప్, బెంజిన్ ప్లస్ CH3COCl. gives rise to. ఇక్కడ ఇందులో బ్రేక్ అయ్యేది ఎవరంటే ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఇది ఎజైల్ గ్రూప్ CH3C. ఇది ఎసిటైల్ క్లోరైడ్. దీన్ని మనం ఎసిటైల్ క్లోరైడ్ అంటాం. ఈ ఎజైల్ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ ఎజైల్ గ్రూప్ ఇక్కడ ఉండే H+ అని రీప్లేస్ చేస్తుంది. ఇది ఎలక్ట్రోఫైల్. సో ఆన్సర్ మీకు తెలుసు బాగానే. ఇది కూడా AlCl3 అనేది ఎనహైడ్రస్ అల్యూమినియం ట్రైక్లోరైడ్. ఇక్కడికి CH3CO లేదా COCH3 ప్లస్ ఇక్కడ బయటకు వచ్చేది H, ఇక్కడ మిగిలింది Cl, HCl. చెప్పండి ఇందులో చాలా 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 సింపుల్ క్వశ్చన్. సో బెంజిన్ యొక్క ప్రిపరేషన్, బెంజిన్ యొక్క ప్రాపర్టీస్. సో ఇంతటితో ఆల్ 8 మార్క్స్ క్వశ్చన్స్, మీకు 11 క్వశ్చన్స్ నేను నేర్పించాను. ఇది 11th క్వశ్చన్. సో కంప్లీట్గా 11 క్వశ్చన్స్ మీకు 10 వీడియోస్లో నేర్పించాను. సో వీటిల్లోంచి మీకు దాదాపుగా మీ క్వశ్చన్ పేపర్లో డెఫినెట్గా మీరు 3 క్వశ్చన్స్లో 2 రాయాలి, కనీసం 2 క్వశ్చన్స్ అయినా ఉంటాయి. మీరు సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. మై ఫేవరెట్ క్వశ్చన్. దీన్ని కూడా క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఇది కనపడగానే చూసి మీరైతే పెద్దగా అరవక్కర్లేదులే, కానీ అట్లీస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.